ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్‌బికి సంబంధించి లేదంటే రైల్వేకి సంబంధించి ఎటువంటి మ్యాథ్స్ అయినా నేను నా ఛానల్‌లో మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. సో, ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ అనమాట. ఒకటి మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇచ్చింది. అమిత్ బారోస్ 8,000 రూపీస్ ఫ్రమ్ ఎ లెండర్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. If at the end of the loan period he pays 2,000 rupees as interest, what is the rate of interest per annum? ఓకేనా. ఇక్కడ అమిత్ అన్న ఒక పర్సన్ దగ్గర 8,000 రూపీస్ అమౌంట్ అప్పుగా తీసుకున్నాడు. అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, అదే విధంగా ఎన్ని సంవత్సరాలకు అనేది అది కూడా సేమ్ అనమాట. ఓకేనా. తర్వాత ఏమైందంటే లాస్ట్‌లో అనమాట, అంటే ఆ పీరియడ్ ఎండ్ అయిపోతున్న ఆ లాస్ట్‌లో 2,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేశాడు ఆ అమౌంట్‌కి. సో, అతను సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో ఆ అమౌంట్‌ని అయితే ఇచ్చాడనేది సమ్ము. సో, ఇక్కడ తీసుకున్న అమౌంట్ ఏంటి, 8,000 రూపీస్. అదే క్లియర్‌గా రాసాను. 8,000 రూపీస్, ఇంట్రెస్ట్ 2,000 అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఈక్వల్ కాబట్టి రెండిటిని ఒక లెటర్‌తో మనం డినోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆర్ అని తీసేసుకున్నాను. సో, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, I = PTR/100. ఇచ్చిన వాల్యూస్‌ని ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. సో, నెక్స్ట్ R² = 25 వస్తదనమాట. అప్పుడు R √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు పర్సెంట్‌లో ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్‌లో 5% అనేది కరెక్ట్ ఆన్సర్. సో, నంబర్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.